mentioned like this. Okay, what is the purpose of sudo access and why we use sudo access? చెప్పాలంటే రియల్గా మనం ఎప్పుడైనా సరే యాజ్ సూన్ యాజ్ ఐ జాయిన్ ఇన్ ఏ ఆర్గనైజేషన్, యూ జాయిన్ ఇన్ ఏ ఆర్గనైజేషన్, ఎస్ దే క్రియేట్ ఏ యూజర్ and a password. Okay, they create a username and they create a password, right? That means what? Suppose let's say మీ పేరు ఎస్ చందు అనుకోండి. సో చందుగా మిమ్మల్ని యూజర్గా తయారు చేస్తారు. పాస్వర్డ్ 123, దాట్స్ ఇట్. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే, ఆఫ్టర్వర్డ్స్ మీరు ఏం చేస్తారు? ఎస్ ఐపీ అడ్రస్ ప్రొవైడ్ చేస్తారు మీకు 1.2.3.4 సర్వర్ ఐపీ అడ్రస్. విత్ all these details you can able to log into this mission. అంతే, ఈ మిషన్లోకి మీరు లాగిన్ అవుతారు. బట్ ఎలా మనం లాగిన్ అవ్వాలి అంటే డిఫరెంట్ టూల్స్ అನ್ನು ఉపయోగిస్తాం, లేదా డిఫరెంట్గా వేరే వేరే ఛానల్స్, దట్ మీన్స్ వాట్ పాస్వర్డ్ అథెంటికేట్ లెస్ అథెంటికేషన్ సర్వీసెస్ ఉపయోగించి కూడా మనం లాగిన్ అవుతాం. డిఫరెంట్ టూల్స్, డిఫరెంట్ కంపెనీస్ దే ఆర్ యూజింగ్ డిఫరెంట్ టూల్స్ టు లాగిన్ టు ద లినక్స్ మిషన్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం కొన్ని టూల్స్ వాడవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైం మనం పూర్తి స్థాయిలో పాస్వర్డ్ లెస్ అథెంటికేషన్ ఉపయోగించే సర్వర్లోకి లాగిన్ అవుతాం. పాస్వర్డ్ లెస్ అంటే ఏం సార్? సింపుల్గా ప్రతి సర్వర్కి ఎస్ పూర్తిగా ఎస్ ఇదిగో ఇలాగా పాస్వర్డ్ ఉంటుంది, లాక్ ఉంటుంది. సో ఈ లాక్ను బ్రేక్ చేయడానికి మనం పాస్వర్డ్ సప్లై చేస్తాం. బట్ లాక్ని బ్రేక్ చేసి పాస్వర్డ్ అనేది ఎలా సప్లై చేస్తాం ఏందనేది కొంచెం నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్, అది నేను చెప్తా. బట్ ఇప్పుడైతే మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్గా పట్టీ తీసుకుంటున్నాం. ఎస్ పట్టీ టూల్లో ఎస్ మనం డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. ఏమని? మన ఐపీ అడ్రస్ ఏంటి, మన పోర్ట్ నెంబర్ ఏంటి, పోర్ట్ నెంబర్, మన ఐపీ అడ్రస్ ఏంటి, మన పోర్ట్ నెంబర్ ఏంటి, తర్వాత ఆ సర్వర్ యొక్క పాస్వర్డ్ ఏంటి, ఇలాగా. సో దట్ నేను ఇక్కడ వరకు రీచ్ అవ్వాలి, అంతే సింపుల్గా. సో లోపలికి వెళ్ళి వర్క్ చేయాలంటే యూజర్, అంతే, యూజర్ నేమ్ మళ్ళీ పాస్వర్డ్. రైట్, బాగుంది. సో యూజర్గా నేను ఎస్ చందు లాగిన్ అయిపోయా. ఆమె చందు, ఓకే. పాస్వర్డ్ ఎంత? S123, రైట్. వెంటనే నేను లాగిన్ అయ్యాను. ఎస్ నాకు ఇచ్చిన టాస్క్ రెస్పాన్సిబిలిటీ నేను పనిచేస్తున్నాను. ఇది టాస్క్ యాక్చువల్గా. అయితే చందు యూజర్ అనే వ్యక్తి ప్రజెంట్ ఎస్ టాస్క్ చేస్తున్నాడు. అయితే చందు యూజర్కి అడిషనల్గా మరికొంత టాస్క్ ఇవ్వాలని నేను అనుకున్నాను. అడిషనల్ టాస్క్. మరి అడిషనల్ టాస్క్ అంటే చందు యూజర్కి ఇచ్చేటప్పుడు అతనికి ఎస్ పూర్తి స్థాయిలో ఏ టాస్క్ చేయగలడు అతను? అతనికి నేను అవసరమైతే కొంత మెంటర్గా వ్యవహరించి కొంత గైడ్ చేస్తా. జూనియర్ అయితే, సీనియర్ అయితే నో ప్రాబ్లం, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, రైట్. సో వాట్ కైండ్ ఆఫ్ వర్క్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద చందు ఈజ్ నథింగ్ బట్ వాట్? బాబు చందు ప్లీజ్ క్రియేట్ యూజర్స్ అని ఇచ్చా. ప్లీజ్ క్రియేట్ యూజర్స్. ఓకే, హౌ మెనీ యూజర్స్? ఓన్లీ సింగిల్ యూజర్ హరికృష్ణ ఒక యూజర్ క్రియేషన్ చేయమని. బికాస్ he joined as a new employee inside our organization. Now he wants to access the server also. కాబట్టి హరికృష్ణ యూజర్ని తయారు చేయి, రైట్. హరికృష్ణ యూజర్కి పాస్వర్డ్ అసైన్ చేయి, రైట్. అదే మాదిరిగా హరికృష్ణ యూజర్కి ఒక యూజర్ ఫోల్డర్ అసైన్ చేయి, యూజర్ ఫోల్డర్. ఇది యాక్చువల్గా స్టోరీ. అంటే 1, 2, 3 3 స్టెప్సే. హరికృష్ణ యూజర్ని యాడ్ చేయాలి, హరికృష్ణకి పాస్వర్డ్ అసైన్ చేయాలి, హరికృష్ణకి ఒక యూజర్ ఫోల్డర్ని అటాచ్ చేయాలి. ఎస్, యూజర్ ఫోల్డర్, దట్ మీన్స్ వాడు ప్రాజెక్ట్ ఫోల్డర్ అని చెప్పాడు. ఎస్ బాగుంది. ఇది టాస్క్ యాక్చువల్గా. సో ఈ టాస్క్ పెర్ఫామ్ చేయాలంటే చందుకి రిక్వైర్మెంట్ ఉంది. ఏం రిక్వైర్మెంటు? హరికృష్ణ అనే యూజర్ని యాడ్ చేయాలా, ఫస్ట్ పాస్వర్డ్ని అటాచ్ చేయాలా, యూజర్ ఫోల్డర్ని చేంజ్ చేయాలి. అయితే అన్నిట్లో కల్లా ఇప్పుడు క్రిటికల్ ఏంది అంటే హరికృష్ణ యూజర్ని తయారు చేయటమే. అదేంది క్రిటికల్ కాదు కదా? యూజర్ యాడ్ రాసి హరికృష్ణ రాస్తే అయింది కదా? అవుతుంది. బట్ యూజర్ యాడ్ అనే కమాండ్ చందు అనే యూజర్కి యాక్సెస్ ఉండాలి. అదర్వైజ్ చందు కెనాట్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్. ఈ కమాండ్ ఎగ్జిక్యూషన్ చందుకి ఇవ్వాలి నేను. దట్ మీన్స్ వాడు ఈ యాక్సెస్ చందుకి ఇవ్వాలి. ఎందుకు? యూజర్స్ యాడ్ చేయడానికి చందుకి నేను పర్మిషన్ ఇవ్వాలి. సో అలాంటి పర్మిషన్ ఎస్ అలాంటి పర్మిషన్ తర్వాత యాక్సెస్, పర్మిషన్ ఆర్ యాక్సెస్, దీన్నే మనం సింపుల్గా చెప్పాలంటే సూడో యాక్సెస్ అంటాం, అంతే. అంటే చందు అనే యూజర్కి యూజర్ యాడ్ అనే కమాండ్ పర్మిషన్ ఇవ్వాలి, యూజర్ యాడ్ అనే కమాండ్ యాక్సెస్ చేసుకునే విధంగా పర్మిషన్ ఇవ్వాలి. అది సింపుల్. ఐ వుడ్ లైక్ టు గివ్ ద యూజర్ యాడ్ కమాండ్ టు యాక్సెస్ ద చందు యూజర్ immediately right now because he wants to do something inside the Linux mission.
అతను లైనెక్స్ మిషన్లోకి వెళ్ళి యూజర్ని తయారు చేయాలి. అందుకోసం నేను యూజర్ యాడ్ కమాండ్ అతనికి యాక్సెస్ ఇవ్వాలా. అందుకోసం యాక్సెస్ ఇవ్వాలంటే మరి మనం లైనెక్స్తో మాట్లాడాలా. ఎస్, ఐ నీడ్ టు టాక్ టు లైనెక్స్. కాబట్టి లైనెక్స్తో మాట్లాడాలంటే ఏం చేయాలి? లైనెక్స్కి వాట్సాప్ లేదే, ఫోన్ నెంబర్ లేదే, జీమెయిల్ నో 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 ఏది లేదు, కమ్యూనికేషన్ లేదు. అప్పుడు లైనెక్స్ చెప్పింది, నువ్వు నాతో మాట్లాడాలంటే ఇక్కడ ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్లో ఎస్ ఓపెన్ చేసి చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటే నాతో నువ్వు మాట్లాడినట్టే. దట్ మీన్స్ వాట్ ఎవర్ ద ఇన్ఫర్మేషన్ విచ్ యూ ఆర్ ప్రొవైడింగ్ ఇన్సైడ్ దిస్ ఫైల్, ఐ టేక్ దిస్ ఫైల్ అండ్ ఐ ఎగ్జిక్యూట్ ద వాట్ ఎవర్ ద కాన్సెప్ట్ యూ వాంట్. నీకు కావాల్సిన పని నేను చేసి పెడతా, బట్ యూ మస్ట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ ఇన్సైడ్ దిస్ ఫైల్. అది ఏదైనా సరే, ప్రతిదీ కూడా లైనెక్స్తో మాట్లాడుతున్నామంటే ఫైల్ తోటి మనం మాట్లాడాలి అంతే. ఫైల్ గురించి ఎస్ మనం తెలుసుకోవాలా, ఆ ఫైల్లో ఏ మోడిఫికేషన్ చేస్తే లైనెక్స్కి అర్థమైతే తెలుసుకోవాలి అంతే. దిస్ ఇస్ వాట్ కాన్ఫిగరేషన్ ఫైల్స్. కాన్ఫిగరేషన్ ఫైల్స్. సో కాన్ఫిగరేషన్స్ ఫైల్స్ తోటి మనం మాట్లాడుతున్నామంటే డైరెక్ట్గా లైనెక్స్తో మాట్లాడినట్టే. ఇప్పుడు మన టాస్క్ ఏంది? చందు అనే యూజర్కి యూజర్ యాడ్ అనే కమాండ్ యాక్సెస్ ఇవ్వాలా అంతే. చందు అనే యూజర్ ఉన్నాడు, బట్ హీ డజంట్ హ్యావ్ అ యూజర్ యాడ్ యాక్సెస్ పర్మిషన్. నో, పర్మిషన్ లేదు అతనికి. బట్ ఐ వుడ్ లైక్ టు ప్రొవైడ్ చేయాలంటే అప్పుడు లైనెక్స్ చెప్పింది ఏమని, యూజర్ యాడ్ అనే కమాండ్ చందు అనే యూజర్కి నువ్వు యాక్సెస్ ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలి? గో టు దిస్ ఫైల్ అని చెప్పింది. ఆ ఫైల్లోకి వెళ్ళి ఎస్ రాసేయమని చెప్పింది. ఏమన్నా ఓపెన్ దిస్ ఫైల్, ఎస్ రైట్ డౌన్ ద యూజర్ నేమ్ చందు, రైట్ డౌన్ ద యూజర్ నేమ్ చందు. ఇన్ ఫ్రంట్ నువ్వేం చేస్తావు? చందు యూజర్కి యూజర్ యాడ్ అనే కమాండ్ రావాలి అని రాసుకోవాలి అంతే. లేదు యూజర్ని డిలీట్ చేసే కమాండ్ రాసుకో, యూజర్ డిల్. యూజర్ని మాడిఫై రాసుకో, యూజర్ మోడ్. అంటే యూజర్ డీటెయిల్స్ మాడిఫై చేయొచ్చు, యూజర్స్ని డిలీట్ చేయొచ్చు, యూజర్స్ని యాడ్ చేయొచ్చు. లేదు గ్రూప్స్ని మనం యాడ్ చేయొచ్చు. ఎస్ గ్రూప్ యాడ్ కమాండ్, అది గ్రూప్ యాడ్ అంటే గ్రూప్స్ని యాడ్ చేయొచ్చు, గ్రూప్ని డిలీట్ చేయొచ్చు, గ్రూప్ డెల్. గ్రూప్ని మాడిఫై చేయొచ్చు, గ్రూప్ మోడ్. ఈ విధంగా గ్రూప్స్కి తర్వాత ఇండివిజువల్ యూజర్స్కి మోడిఫికేషన్స్, గ్రూప్ మోడిఫికేషన్ చూడొచ్చు మనం. అయితే చందు యూజర్స్కి నేను ఇచ్చిన కమాండ్స్ ఆధారంగానే చందు యూజర్ ఇంటర్నల్గా నా ప్రాజెక్ట్లో పనిచేయగలడు అంతే. చందు యూజర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? యూజర్స్ని తయారు చేయటం. బట్ యూజర్స్ని తయారు చేయాలంటే చందు యూజర్కి నేను యాక్సెస్ ఇవ్వాలి. ఆ ఇచ్చే యాక్సెస్నే సూడో యాక్సెస్ అంటాం. ఆ సూడో యాక్సెస్ మనం ఒక ఫైల్లోకి వెళ్ళి ఇవ్వాలన్నమాట. ఎస్, దిస్ ఇస్ ద ఫైల్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్సైడ్ లినక్స్. బట్ ఈ ఫైల్ ఓపెన్ చేసి మనం చందు అనే రాసి దాని ఆపోజిట్లో యూజర్ యాడ్ రాస్తే చాలు, చందు యూజర్ కెన్ గెట్ యాక్సెస్ దిస్ కమాండ్ అంతే. యూజర్ యాడ్ డెల్ రాస్తే యూజర్ డెల్ యాక్సెస్, యూజర్ మోడ్ రాస్తే యూజర్ మోడ్ యాక్సెస్ అంతే. అంటే ఒక ఫైల్లో ఈ మాదిరిగా రాసే విధానాన్నే ఎస్ మనం సింపుల్గా చెప్పాలంటే యాక్సెస్ ఇవ్వటం అంటాం. ఆ యాక్సెస్ని మనం సూడో యాక్సెస్ అంటాం. ఎస్ సూడో యాక్సెస్ అంటాం. అక్కడ సూడో యాక్సెస్ ఇచ్చిన ఈ చందుని ఇప్పటి నుంచి నేనేమని పిలుస్తానంటే సూడో యూజర్ అంతే. నౌ హీ విల్ బికమ్ ఏ సూడో యూజర్. నౌ చందు ఈజ్ ఏ సూడో యూజర్. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం ప్రతి కంపెనీలో ప్రతి ఆర్గనైజేషన్లో పనిచేసినప్పుడు సూడో యూజర్గానే మనం పనిచేస్తాం అంతే సింపుల్గా. ఓకే రూట్ యూజర్ కాదా? రూట్ యూజర్గా మనకు అవకాశమే ఇవ్వరు కూడా, ఛాన్సే లేదు. బట్ సమ్ కంపెనీస్, చాలా టాప్ ఎంఎన్సీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. బట్ కొన్ని కంపెనీస్ పక్కాగా రూట్ యాక్సెస్ కూడా కొంతమందికి ఇచ్చే అవకాశం ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద సీనియర్స్ గెటింగ్ ద రూట్ యాక్సెస్. బట్ రైట్ నో ఐఎమ్ ఏ 4 years ఎక్స్పీరియన్స్ గాయ్ ఆర్ 2 year plus ఎక్స్పీరియన్స్ గాయ్ ఆర్ జూనియర్స్. బట్ ఐ డోంట్, నాకు రాదు. సూడో యాక్సెస్ ఇస్తారు ఎవరైనా సరే. సూడో యాక్సెస్ ఇవ్వటం అంటే ఏంటంటే కంట్రోలింగ్ ద యూజర్ పవర్, కంట్రోలింగ్ ద యూజర్స్. అంటే హౌ టు కంట్రోల్ ద యూజర్స్ అని చెప్తాడు మీకు. హౌ టు కంట్రోల్ ద యూజర్స్ అంటే బై గివింగ్ ద సూడో యాక్సెస్ ఐ కెన్ కంట్రోల్ ద యూజర్స్. బై గివింగ్ సూడో యాక్సెస్, I can control, I can manage users. I can manage users inside a Linux. యూజర్స్ని మేనేజ్ చేయాలన్నా కంట్రోల్ చేయాలన్నా మనం సూడో యాక్సెస్తోనే చేయొచ్చు ఏదైనా సరే. ఎస్, అంటే ఇప్పుడు సపోజ్ సార్, ఇప్పుడు నేను సింపుల్గా గిరి అనే యూజర్ ఉన్నాడు. ఈ గిరి అనే యూజరు సింపుల్గా చెప్పాలంటే ఆల్ కమాండ్స్ యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నాడు. బట్ వాట్ షుడ్ ఐ డూ?